హాయ్ ఫ్రెండ్స్, కట్ వర్క్ ఉంటే ఫాల్ ఎలా కుట్టాలని అడిగారు కదా. ఫాల్ కుట్టేటప్పుడు మనం కట్ వర్క్ విధానం అనేది కట్ వర్క్ వచ్చేస్తుంది కదా, దీనికి బయట కనబడకుండా లోపల సైడ్ పెట్టి కుట్టాలి. మనం నార్మల్గా అయితే మిషన్ మీద కుట్టుకోవడం కుదరదు, ఈ పల్స్ కూడా అడ్డం వచ్చినాయి కాబట్టి కింద పైన చేతి మీదనే పెట్టి కుట్టాలి. చూడండి, ఇది కుట్టిన తర్వాత కూడా నేను చూపిస్తాను. ఇది ఇంకా కట్ వర్క్ అంటే ఎక్కువ క్రాస్ రాలేదు, కొన్ని అయితే ఇగో ఇది చూడండి, ఇది ఎక్కువ క్రాస్ వచ్చింది. దీనికి కూడా ఎట్లా కుట్టాలనో ఏమో, ఇక్కడ నుంచే వేయాలి ఫాల్, ఈ కొన వదిలేసేయాలి, అంతే కదా. ఇది కూడా ఇప్పుడు కట్ వర్క్ ఫాల్ ఎలా కుట్టాలని ఒక ఆమె కామెంట్ చేసిందని నేను చూపిస్తున్నాను. చూడండి, కుట్టిన తర్వాత మళ్ళీ నేను ఇది కూడా చూపిస్తాను. ఎలా కుట్టాలని కామెంట్ చేసిండ్రు, నేను చెప్పాను చూడండి. ఇదిగోండి, తిను కూడా అలా చేసిందట. నేను చెప్పుడుకి ఇలా కుట్టింది ఈరోజు. నేను ఫస్ట్ మా కోడలు కుట్టాను, అయితే ఫాల్ బయటకు వచ్చేసింది, అసలు బాగోలేదు. నిన్న మేడం చెప్పిన తర్వాత ఒకసారి మేడం చెప్పింది ఒకసారి మైండ్లోకి వేయించుకున్నట్టు అది కరెక్ట్గా పాయింట్ వచ్చేస్తుంది. కట్ వర్క్ అనేది కట్ ఎక్కడ లోపలిది స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ఫాల్ స్టార్ట్ చేయాలి ఎప్పుడు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఇది ఎడ్జ్ ఉంది కదా అని ఎడ్జ్ స్టార్ట్ చేస్తే ఇక్కడ కట్ వచ్చిన దగ్గర ఫాల్ కనబడుతుంది, అది నీట్గా ఉండదు. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉన్నారు కాబట్టి కామెంట్ చేసిండ్రు, వాళ్ళ కోసం నేను ఈ వీడియో. ఇది కూడా తెలియదా అని అనుకోవద్దు అందరూ, తెలియని వాళ్ళ కోసము వాళ్ళు కామెంట్ చేసిండ్రు కాబట్టి నేను ఈ చిన్న వీడియో చెప్తున్నాను. చూడండి ఎంత నీట్గా వస్తుంది, ఇలా కుట్టుకోండి. మళ్ళీ కొంచెం మీకు ఏదన్నా అంచు ప్రాబ్లము, చీర ముడతొస్తుంది అనిపిస్తుంటే ఒక ఫ్రిల్లు పెట్టుకోండి, ఈడొకటి కుచ్చులాగా పెట్టేసుకోండి. ఒకటంటే మన చీర మొత్తానికి 3 అయితే సరిపోతే. నేను ఆల్రెడీ పీకో చేసినప్పుడు ప్రతి చీరకు చూపిస్తాను నేను. ఇగో ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, మరి మేడం బాగా వచ్చిందా? మంచి వచ్చింది, బాగా వచ్చింది. మేడం మెచ్చుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. మనం అలా కుట్టి చూపిస్తే మేడం కూడా అలా హ్యాపీ. అట్లా నేను చెప్పినట్టు కుట్టిండ్రు అనుకో, నాకు హ్యాపీ మీకు వచ్చిందంటే. బాయ్ మరి.